హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను అక్కడ మిడిల్లో బ్లింక్ అవుతుంది కదా, అది హ్యాంగింగ్ డిజైన్ చూపిస్తాను. ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఏమో అనేది చాలా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ సర్కిల్ షేప్లో క్లాత్ తీసుకోవాలి, వాటికి మిడిల్లో కట్ చేస్తే ఆ షేప్ వస్తుంది. 2 పీసెస్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలా స్టిచ్చింగ్ చేశాక వాటిని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. అలా చేశాక మళ్ళీ వాటికి సైడ్స్కి మొత్తం మిషన్తో స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడైతే స్టిఫ్గా ఉంటుంది. సేమ్ సైజెస్లో అలా 4 పీసెస్ చేసుకోవాలి. 2 థ్రెడ్స్కి కాబట్టి 4 పీసెస్ చేసుకోవాలి. నేను 1 థ్రెడ్కి స్టిచ్ చేస్తున్నా, 2 పీసెస్ ఉన్నాయి ఇక్కడ. అలా చేశాక థ్రెడ్కి ఎండింగ్లో దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. అర్థమవుతుంది కదండి మీకు. వాటిని రివర్స్ చేసేస్తే నాట్ పీసెస్ అంతా లోపలికి పోతుంది. మళ్ళీ కొద్దిగా 1 ఫింగర్ గ్యాప్ వదిలేసి ఇంకో పీస్ కూడా అలాగే స్టిచ్ చేయాలి. స్టిచ్ చేశాక కొద్దిగా థ్రెడ్ వదిలేసి మనము వాటిని కట్ చేసేయాలి. మళ్ళీ స్క్వేర్ షేప్లో 2 పీసెస్ తీసుకోవాలి. 2 పీసెస్కి 4 సైడ్స్ నేను నాట్ వేసేసుకుంటున్నాను. 4 సైడ్స్కి నేను మిషన్తో స్టిచ్ చేస్తున్నాను. అలా స్టిచ్ చేశాక 2 పీసెస్ కదా, 1 పీస్ వదిలేసి 1 పీస్కి మిడిల్లో సీజర్తో నాట్ వేసుకొని వాటిని రివర్స్ చేయాలి. వీడియో కవర్ అవ్వలేదు, అది మొత్తం రివర్స్ చేస్తున్నాను నేను. రివర్స్ చేశాక అలా వస్తుంది. సైడ్స్కి నీట్గా షేప్ వచ్చేలాగా ఏదన్నా నీడిల్ ఆర్ సిజర్తోనే షేప్ వచ్చేలాగా చేయండి, వస్తుంది. అవి 2 పీసెస్తో స్టిచ్ చేశాను. సేమ్ అలాంటిది స్టిచ్ చేసి అప్పర్ సైడ్ ఒకటి, బాటమ్ సైడ్ ఒకటి అలా పెట్టేసి మిడిల్లో థ్రెడ్ ఉంటుంది అక్కడ ఇంకా స్టిచ్ చేయాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. మనం నార్మల్గా స్టిచ్ చేసామంటే అది ఊడిపోతుంది. మీకు అర్థం అవ్వలేదు అంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చాలా క్లియర్గా చూపిస్తాను. వీడియో సరిగ్గా కవర్ అవ్వలేదు. ఆ థ్రెడ్ బ్లౌజ్ థ్రెడ్, ఇప్పుడు నేను బ్లౌజ్కి అటాచ్ చేసిన థ్రెడ్ అక్కడ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. అంతే అండి, సింపుల్. ఇంకా అలా సైడ్స్కి మొత్తం మిషన్తో స్టిచ్ చేస్తే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెడీమేడ్ హ్యాంగింగ్స్ రొటీన్గా మనం ఎప్పుడు వేసుకునేటివే, అందుకనే నేను ఈ బ్లౌజ్కి ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ వీడియోలో అలా ప్లెయిన్గా కాకుండా నేను వాటికి మళ్ళీ కుందన్స్ స్టిక్ చేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను, డిజైన్ వేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిషన్తో 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ టైట్గా ఉంటుంది. 1 టైమే స్టిచ్ చేస్తే అది ఊడిపోతుంది. అందుకనే నేను 2 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను, మీకు వీడియోలో చూపించలేదు. ఫైనలీ హ్యాంగింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. వాటికి ఇంకా కుందన్స్తో డిజైన్ చేస్తే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో అది కుందన్స్ డిజైనింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. Thanks for watching in this video.